పీజీ చదవాలన్నా ఎక్కడి నుంచి? నర్సరీ నుంచే మొదలవుతుంది, ఎల్కేజీ నుంచే. మీరు ఎవరైనా పుట్టగానే పీజీలు చదివారా? డిగ్రీలు చదివారా? నాకైతే మరి వాళ్ళే నేర్పారు. ఒకటి ఆ, రెండో ఆ, ఇంకొక వైపు ఏమో ఏబిసి అయ్యే రాశారు. కనుక మన ప్రారంభం కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధిలోనికి నడిపించబడతామని యోబు గ్రంథంలో ఉంది. కనుక మనం కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు వాళ్ళను నియమిస్తాడు. రాజ్ కుమార్ని, తమ్ముడిని నేను ధైర్యపరుస్తున్నాను. అద్భుతంగా మరి పరిచర్యను ప్రభు ఆశీర్వదిస్తారు. మరి చాలా పనులు ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకమారు నేను ప్రభు పేరిట ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు ఒక 5 సంగతులు చెప్తాను. నేను 7 చెప్పను, ఒక 5 విషయాలు. ఆ 5 విషయాలు కూడా సింపుల్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పెద్దగా అంటే బైబిల్లో నుంచి రిఫరెన్సెస్ ఎక్కువ చూపించను, కానీ బైబిల్లో నుంచే మాట్లాడతాను. దయచేసి జాగ్రత్తగా వినండి. సంఘము ఎలా ఉండాలో ఒక 5 సంగతులు చెప్తాను. సంఘము ఎలా ఉండాలి? సంఘము అనే మాటను ఇంగ్లీష్లో ఏమంటారంటే చర్చ్ అంటారు. చర్చ్ అంటే సంఘం. చర్చ్ అంటే మనం ఏమనుకుంటాం? ఏదో ఒక సిలువ పెట్టి రేకుల షెడ్డో, లేకపోతే డాబాయో, లేకపోతే పెంకిట ఆలయమో అంటే ఇది చర్చిరా అంటాం. కానీ చర్చ్ అంటే అది కాదు, సంఘమే చర్చ్. ఈ సంఘముల గురించి కొన్ని మాటలు చెప్తూ మరికొన్ని సంగతులు అనగా 5 విషయాలు చాలా క్లుప్తంగానే చెప్తాను. నాకు తమ్ముడు సమయం చెప్పలేదు, అయినా కూడా దీర్ఘ ప్రసంగం చెయ్యను. కానీ నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘము అనే మాట ఇంగ్లీష్లో చర్చ్ అంటారు, గ్రీకు భాషలో ఎక్లేషియా అంటారు. వింటున్నారు అందరూ? ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అనే మాటకు అర్థం ఏమిటంటే బయటకు పిలవబడిన వారు అని అర్థం. అనండి అందరూ, బయటకు పిలవబడిన వారు అంటే ఎక్లేషియా అనే మాటకు అర్థం బయటకు పిలవబడిన వారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటది: అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాట అక్కడ ఉంటది. అంటే ప్రియులరా, ఒకప్పుడు ఈ సంఘం ఎక్కడుంది అంటే మీరందరూ చెప్పాలా, ఒకప్పుడు సంఘం ఎక్కడుంది? చీకటిలో. చెప్పాలి, ఎక్కడుంది కదా? ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట ప్రకారం చెప్తున్నాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఎక్లేషియా అనే మాటకు అర్థం ఏమిటంటే బయటకు పిలవబడిన. ఎక్కడి నుండి పిలువబడ్డారు సంఘం? చీకటిలో నుంచి. ఎక్కడకు పిలువబడ్డారు? వెలుగులోనికి. చీకటి లోకానికి సాదృశ్యం, వెలుగంటే మనందరికీ తెలుసు. పౌలు ఒక మాట అంటాడు. పౌలు ఏమంటాడంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు వెలుగై ఉన్నారు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. పూర్వమందు మనము ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాము, కానీ ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నాం. అయితే ప్రియులరా, ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘము అనగా బయటకు పిలువబడినటువంటి సంఘము. ఈ ఎక్లేషియా అనేటువంటి ఈ మాట గ్రీకు భాషలో ఉన్న ఈ మాట క్రొత్త నిబంధనలో 114 సార్లు మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా?
నా మాట అందరికీ క్లియర్గా అర్థమవుతుందా? ఓకే. ప్రియులరా, సంఘము అనే మాట మత్తయి సువార్తలో 2-3 సార్లు మనకి కనబడుతుంది. సంఘము అనే మాటకు అర్థం ఏమిటంటే సమాజము లేదా సమూహము అని అర్థం. ఈ సంఘము అనగా పిలవబడిన వారు. ఎవరి చేత పిలవబడింది సంఘము? కొంచెం సౌండ్ తగ్గించండి. ఎవరి చేత పిలవబడింది సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి చేత పిలవబడింది సంఘం. పిలిచిన వాడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పిలుపుల గురించి జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు కదా. మరొక చోట అంటాడు పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలచెను గాని అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు అంటాడు. గలతీలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, స్వతంత్రులుగా ఉండటానికే మీరు పిలవబడితిరి అంటాడు. చూసారండి. మరొక చోట ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహవాసమునకు మీరు పిలవబడితిరి. దేవుని బిడ్డలారా, ఆయన పిలుపును ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన మనలను పిలిచిన పిలుపు విధానమును గమనించినట్లయితే, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు, సమాధానముగా ఉండడానికి పిలిచాడు, భారమును తీసివేయటానికి పిలిచాడు, స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. ఆయన పిలుపు ఎంత గొప్పది! పిలిచాడంటే పర్పస్ లేకుండా ఆయన పిలవడు. నన్ను రాజ్ కుమార్ గారు పిలిచారంటే, పిలిచిన ఆయన ప్రార్థన అయ్యే వరకు నన్ను అలాగే కూర్చోబెట్టారు అనుకోండి, ఎందుకు పిలిచారండి మీరు అని అడుగుతాను నేను. ఒక పర్పస్తో నన్ను పిలిచారు ఎక్కడకు. ప్రియులారా, ప్రభు కూడా మనలను పిలిచాడు. మనలను పిలిచిన పిలుపు ఎందుకొరకు పిలువబడ్డామంటే ఒక పర్పస్తో పిలువబడ్డాం. అందుకే మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడండి. దేవునికి స్తోత్రం. సరే, ఈ సంఘము ప్రభు చేత పిలువబడింది కదా. ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఓ మాట చెప్తాను, మీరు సంఘము రాజకుమార్ గారిది కాదు, సంఘము జేమ్స్ పాల్ గారిది కూడా కాదు, సంఘము అబ్రహాం గారిది కాదు. చాలాసార్లు మేము మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఏడుదలో ఉంది, నాకు దామరెడ్డిపల్లిలో ఉంది, నాకు రాజమండ్రిలో ఉంది. సంఘం నీదా? ఇంకా నాటుగా మాట్లాడాలంటే నీదా, నీ బాబుదా అనాల. సంఘం మనది కాదు. ఎందుకు మనది కాదు? సేవకులైన వారందరికీ తెలుసు నేను ఎలా అంటున్నానని. సంఘము మనం స్థాపించలేదు, సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఎందుకు సంఘం మనది కాదు దేవుడిదంటే, మీకు అందరికి అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మీరు తీయక్కర్లేదు కానీ అపోస్తుల కార్యం 20:28 ఒక మాట ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఒకవేళ ఈ సంఘం రాజకుమార్ గారిది అయితే రాజకుమార్ గారి సంఘం కొరకు రక్తం కార్చాల. దామరెడ్డిపల్లిలో ఉన్న సంఘము నాది సంఘం అని ఒకవేళ అబ్రహాం గారు అంటే అబ్రహాం గారు ఆ సంఘం కొరకు రక్తం కార్చాలి. అక్కడున్న సంఘానికైనా, నేను నడిపిస్తున్న సంఘానికైనా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సేవకుడు నడిపిస్తున్న సంఘానికైనా సరే ఆ సంఘముల కొరకు నా ప్రభువే రక్తం కార్చాడు. అర్థమవుతుంది మీకు? స్త్రీలైన వారు ఇక్కడ వివాహం చేసుకుని బిడ్డలను కన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు 9 మాసాలు బిడ్డలను కన్న తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ నల్లగా ఉన్నా, ఎత్తుపళ్ళు ఉన్నా, ఎలా ఉన్నా కూడా నీ కొడుకే. మధ్యలో ఎవడన్నా వచ్చి నా కొడుకు అన్నాడు అనుకోండి, పళ్ళు రాలగొడతారు. వాడు నేను కన్నాను, వాడి కొరకు నేను రక్తం కార్చాను, వాడి కొరకు నేను ప్రసవ వేదన పడ్డాను. ఆ సమయంలో ప్రసవ వేదన పడేటప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసు, నా భార్య నాకు చెప్పింది, ఏమండి నొప్పులు భరించలేక చచ్చిపోతే బాగుండు అనుకుంటారట ఆ టైంలో. కానీ
24 గంటలు లేకపోతే 12 గంటలు రోజంతా నలిగిపోతూ ఆమె ఆశించిన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఈ నలుగుడంతా ఒక్క నిమిషంలో మర్చిపోయి ముఖము నిండా చిరునవ్వు ఉంటుంది. నాకు 2 కూతుర్లు. మొదటిగా కూతురు పుట్టింది, హ్యాపీ అనుకున్నాను. రెండవసారి కలలు కన్నాను, ఖచ్చితంగా నాకు కొడుకు పుట్టాలని. నాకు న్యూస్ వచ్చింది, ఏలేశ్వరం హాస్పిటల్లో నా భార్య మొదటి కాన్పు కూడా ఫ్రీ డెలివరీ, రెండవ కాన్పు కూడా ఫ్రీ డెలివరీ. రెండవ కాన్పు అంటే డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేసి రెండవసారి కూతురు పుట్టిందని. మీకు వట్టిది నాకు నిజం. సేవలో స్టార్టింగ్లో ఉన్నాను, 1 రోజులు నా భార్యతో మాట్లాడటం మానేశాను. లోపం నా భార్యదా. ఈరోజు నేను చెప్తున్నాను, అసలు ఆపరేషన్ ఎందుకు చేయించానా? ఎంతమంది బిడ్డలు పుట్టినా సరే వాళ్ళందరికీ నిలబడి పాట పాడితే ఇలా ఆర్కెస్ట్రాలో ఉండను, ఒక కొయిర్లాగా ఉండను కదా అనుకుంటా ఉంటాను. ప్రియులారా, 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు, ఆ కుమార్తెలను. మరలా 3వసారి గర్భమును తెరిచినప్పుడు ఏ బిడ్డ గురించి అయితే ఆశించామో ఆ తర్వాత మరి 1 ఇయర్ తర్వాత దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు 3వసారి కూడా ఆమె చాలా నొప్పులతో బాధతో ఉన్న సమయంలో, ఆ రోజు దీపావళి బాగా గుర్తు నాకు, అమావాస్య నవంబర్ 6వ తారీఖు 1999వ సంవత్సరంలో నాకు మరి మూడవ బిడ్డగా కుమారుణ్ణి అనుగ్రహించారు. అంతవరకు నొప్పులు పడినటువంటి నా భార్య కొడుకు పుట్టాడు అనగానే ఎంతగా ముఖము నిండా నవ్వు వచ్చేసింది. ముఖం నిండా నవ్వేంటి, అసలు ఆ వేళ మా యొక్క ముఖాలన్నీ కూడా చాలా వెలుగుతో నిండిపోయి, ముఖ్యంగా నా ముఖం మరీ నిండిపోయి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నా బిడ్డల గురించి ఏదో మీకు చెప్పాలని కాదు. ఒక తల్లి 9 మాసాలు మోసుకున్న తర్వాత ఆ బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డ మీదకు కంప్లీట్ హక్కు ఉంటుంది. ఎందుకనంటే నేను వీడిని ప్రసవ వేదన పడి కన్నాను. ఒక మాట చెప్పిన, మనందరి మీద కూడా దేవునికి హక్కు ఉంది. ఒక చోట అంటాడు, నేడు నిన్ను కని ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఆయన కలువరి శిలువలో ప్రసవ వేదన పడి నిన్ను నన్ను మనందరినీ కన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. మనం మన సొత్తు కాదు. క్రీస్తునందు ప్రియులారా, సంఘం నాది కాదండి. సంఘం ఇక్కడున్న సేవకులది కాదు, సంఘము దేవుంది. ఎందుకు చెప్తున్నాను? సంఘము కొరకు రక్తము కార్చింది దేవుడే. ఇంకో మాట చెప్పాలి, సంఘం ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టింది? ఆదాము దేవుని చేత సృజించబడ్డాడు. దేవుడు చేశాడు ఆదాముని. ఆదాము ఒంటరిగా ఉన్నాడని సాటి అయిన సహాయం చేయాలనుకుని దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కలో నుండి ఎముకను తీశాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పట్టుకోవాలి. మీరు ప్రక్కలో నుండి ఎముకను తీశాడు. ఆ ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. అర్థమవుతుందా మీకు? పక్కన పెట్టాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. పాట కట్టేసాడు ఎవరు? ఆదం మంచి సాంగ్ రాశాడు అక్కడ. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారీ. చెప్పారు ఎవరైనా, ఇదిగో ఈ అమ్మాయి నీకు భార్య అని? ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. హలో, ఆదాము ప్రక్కలో నుండి వచ్చింది హవ్వ. ఆయన మొదటి ఆదాము. కడపటి ఆదాము ప్రక్కలో నుండి వచ్చింది సంఘం. మొదటి ఆదాములో నుండి హవ్వ రావడానికి, హలో, ప్రక్కలో నుండి ఆదాము వచ్చాడు, హవ్వ వచ్చింది. ఆ ఎముకను తీయటానికి ఆదాము రక్తము కార్చాడు. అవునా? మొదటి డాక్టర్ ప్రభువేనండి. మొదటి టైలర్ కూడా ప్రభువే. చొక్కాయిలు కుట్టాడుగా, ఆయనే ఫస్ట్ టైలర్. ఆపరేషన్ చేశాడుగా, ఆయనే ఫస్ట్ డాక్టర్. మత్తు ఇచ్చాడుగా, అప్పుడు గాఢ నిద్ర. ఇప్పుడు ఎలాంటిది? మత్తు. ఇప్పుడు మత్తు కన్నా ఆపరేషన్ చేస్తారా? చేస్తే డాక్టర్ గారిని ఒక్క కాలుతో తనిదంతే పక్కన పెడతారు కదా. చెప్పండి. మా పాప డాక్టర్, రెండో పాప. నేను 4 రోజులు మాట్లాడలేదు అన్నాను చూడండి. ఆ పాప పుట్టినప్పుడే మాట్లాడలేదు. ఇప్పుడు ఆ పాప డాక్టర్.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము ఎవరి చేత పిలువబడిందంటే యేసుక్రీస్తు చేత. సంఘము ఎవరు ప్రారంభించారంటే యేసుక్రీస్తు ప్రారంభించారు. సంఘ స్థాపకుడు ఎవరంటే యేసుక్రీస్తు. సంఘము ఎక్కడి నుండి పుట్టిందంటే యేసు గాయములలో నుండి పుట్టింది. మీరు నేను ఆర్డినరీ పర్సన్స్ కాదండి. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళని కూడా సంఘాలు అంటారు. ఆ సంఘాలకి ఈ సంఘానికి ఎంత తేడా అంటే నరకానికి పరలోకానికి ఉన్నంత తేడా. నమ్మితే స్తోత్రం చెప్పండి. లేరా? ఈ లోకంలో సంఘాలు లేవా? కులానికో సంఘం ఉంది, తాపి మేస్త్రికో సంఘం ఉంది, ఆటో వాళ్ళకో సంఘం ఉంది, కూలీలకో సంఘం ఉంది, వ్యాపార వర్తకులకు సంఘం ఉంది, ఇలాంటి బోళ్ళంత లిస్ట్ ఉంది. బంగారు వ్యాపారస్తులకు సంఘం ఉంది, మహిళలకు సంఘం ఉంది. కానీ ఒకటి, ఆ సంఘాలు వేరు, ఈ సంఘం వేరు. ప్రియులారా, ఈ సంఘమును గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. ఈ సంఘము ఎలా ఉండాలి? ఇదిగో నేను రక్తమును కార్చానే, నేను ప్రాణం పెట్టానే, ఇదిగో ఈ సంఘాన్ని స్థాపించానే, ఈ సంఘాన్ని చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచానే, ఈ సంఘం ఎలా ఉండాలని చెప్పాడు తెలుసా? పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనదిగా పవిత్రమైనటువంటిదిగా. ఎఫెసీ 5:25 నుండి చూస్తే అక్కడ ఉంటాయండి ఆ మాటలు. సంఘము ఎలా ఉండాలంట? కళంకము లేనిదిగా. చదవండి బ్రదర్. అటువలే క్రీస్తు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఏం చేశారంట? ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? మీరందరూ మాట్లాడడం లేదు, కొంతమంది మీరు చాటునున్నారు, నాకు కనిపించట్లేదు. ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టునంతగా, తన రక్తము కారునంతగా ప్రభువు ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అలాంటివి. మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ఏంటంట? మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ, ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. అద్భుతమైన ప్రేమ. ఏం చేసేటట్టు ఆయన? సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను, చదవండి బ్రదర్, అట్టిది మరి ఏదైనను, అది కళంకమైనను ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది. చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, సంఘం ఎలా ఉండాలనుకున్నాడు? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభునందు ప్రియులరా, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, కళంకము లేనటువంటిదిగా, డాగు లేనటువంటిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉంటున్నాయో మనందరికీ తెలుసు. కానీ సంఘముగా మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. 5 సంగతులు చెప్తానన్నాను. ఇప్పుడు వాక్యం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఎవరు చెప్పింది వాక్యం కదా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు నేను ఈ మొబైల్ నెట్వర్క్ కోసం చెప్పను కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ జీ నడుస్తుంది? కొంచెం అందరూ గట్టిగా చెప్పండి. అసలు మీకు మొబైల్ మొక్కలే తెలియనట్టుగా మీరు మౌనంగా ఉంటే ఎట్లా? 5G కదండి, అందరూ అనండి ఈ మాట. 5G. ఒకప్పుడు 4G, ఒకప్పుడు 2G, అలాగా
నడిచేది. ఇప్పుడు 5G నుంచి 6G కూడా వెళ్ళొచ్చేమో. నెక్స్ట్ అప్డేట్ అవుతా ఉంది. ప్రభునందు ప్రియులారా, మరి 5G ఎలాగో నేను కూడా 5G కోసమే చెప్తాను. అంటే జియో నెట్వర్క్ కోసం కాదు, ఎయిర్టెల్ నెట్వర్క్ కోసం కాదు. చదువుకున్న వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుంది, చదువుకోలేని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉన్నా కూడా మరి అర్థం చేసుకోవాలి. ఆ 5G ఏంటి, సంఘము ఎలా ఉండాలంటే నేను ఎలా అంటాను, 5G సంఘంలాగా ఉండాలా. ఏంటి 5Gకి సంఘానికి పోలుస్తున్నారని మీరు అనుకోవచ్చు. అందులో 5Gలో మొదటి G ఏంటంటే గ్లోయింగ్ చర్చ్. ఏ చర్చ్? GLOWING చర్చ్. గ్లోయింగ్ చర్చ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు కూడా వినండి, ప్రకాశించే సంఘం. నా దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? సంఘము ప్రకాశించాలి. సంఘం ఏం చేయాలి? ప్రకాశించాలి. తమ్ముడు నన్ను పిలవడానికి నా దగ్గరికి వచ్చారు. వాస్తవంగా నా దగ్గరికి వచ్చి నన్ను పిలవాల్సినంత పెద్ద ప్రసంగికం నేను కాదు. ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చేస్తాను. అయినా కూడా నా మీద ఉన్న ప్రేమను బట్టి నన్ను చూసి చాలా కాలమైంది కనుక తమ్ముడుని అలాగే అబ్రహాం గారు కలిసి వచ్చాను. అక్కడికి వచ్చి చాలాసేపు మాట్లాడుతూ, అన్న నేను 21 రోజు ప్రేయర్స్ పెట్టాను, మీరు చివరి రోజు వచ్చి వాక్యం చెప్పాలని అంటే తప్పనిసరిగా వస్తాను తమ్ముడు అని అన్నాను. ఈ 20 దినాలు కూడా ప్రభు సన్నిధిలో గత రాత్రి వరకు గడిపారు. అప్పటి నుండి మానకుండా ఎవరు వస్తున్నారో నాకైతే నేను తెలియదు, కానీ నేను అడగను. కానీ ఈరోజు చివరి రోజు 21 రోజు. ప్రియులరా, ఇందాక దైవజనులు మాట్లాడుతూ 2 దినాలు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, 3 దినాలు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత 7 రోజులు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, 21 రోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే 40 దినాలు ప్రార్థన చేసినటువంటి భక్తులు మనకు కనిపిస్తారు బైబిల్లో నుంచి. అయితే ప్రియులరా, సంఘము ఎలా ఉండాలి అనే విషయాలు చాలా ఉన్నాయి, కానీ 5G చర్చిలా ఉండాలని చెబుతున్నాను. ఆ 5Gలో మొట్టమొదటి G ఏంటంటే గ్లోయింగ్ చర్చ్. సంఘం ఎలా ఉండాలంటే ప్రకాశించాలి. ప్రకాశించాలి. సరే, ఎప్పుడు ప్రకాశిస్తాం? ఎప్పుడు ప్రకాశిస్తామంటే చెప్తారా? ఎప్పుడు ప్రకాశిస్తాం? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మోషే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి ఎన్ని దినాలు గడిపాడట? 40 దినాలు. 40 దినాలు కూడా కొండ మీద గడిపాడు. నీతో ఎవరు రాకూడదని చెప్పారు. ఆయన ఒక్కడే వెళ్ళారు. ఆయనతో పాటు కూడా ప్రభు అక్కడ ఆయన సన్నిధి ఉంది. 40 దినాలు కూడా ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటే, ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన కొండ దిగి వస్తున్నప్పుడట ఆయన ముఖం ఏమైందట? కొంచెం గట్టిగా చెప్పాలి. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు ప్రభుతో గడుపుతారో వాళ్ళే ప్రకాశిస్తారు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునితో గడిపే వాళ్ళే ప్రకాశిస్తారు. ఈరోజు నువ్వు ఎవరితో గడుపుతున్నావు? ఏసన్న గారు అనుకుంటే ఒక పాట రాశారు, పాడారు. నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఎవరితో గడిపే? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో గడిపే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునితో గడుపుతారో వారు ఏం చేస్తారట? ప్రకాశిస్తారు. గ్లోయింగ్ చర్చ్. సంఘము ప్రకాశించాలంటే ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. నేను చాలా సంతోషిస్తున్నాను, ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా. తమ్ముడు కూర్చో. 21 రోజు అండి నేటికి మీరు ప్రభుతో గడిపారు. అయిపోయిందా మన భక్తి? చెప్పాలా? అవ్వలేదు. మన భక్తి అండి కాంట్రాక్ట్ భక్తి కాదు, కంటిన్యూ చేయాలి. కొంతమంది భక్తి కాంట్రాక్ట్ ఉంటుంది,
9 రోజులు 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 40 రోజులు తాగడం మానేస్తారు, 40 రోజులు ఆ లావుని కొట్టడం మానేస్తారు. అవునా? సమాజంలో ఉంటాయి ఉండవా? 40 రోజులు స్మోక్ చేయడం మానేస్తారు, 40 రోజులు తిట్టడం మానేస్తారు, కొన్ని నియమాలు పాటిస్తారు. నేను అంటాను, ఆ భక్తి ఆ నిష్ఠ జీవితాంతం ఉంటే బాగుంటుంది. ఒక ఆమె అంటుంది, మా ఆయన ఎప్పుడు కూడా అలా ఉంటేనే బాగుంది, ఇప్పుడు నన్ను ఎప్పుడు చేసుకోడు అంటుంది. అంటే ఆ భక్తి అయిపోయిన తర్వాత మళ్ళా తర్వాత రోజు ఏం చేస్తున్నాడట? మళ్ళీ చేసుకుంటున్నాడు, మళ్ళీ బూతులు మాట్లాడేస్తా ఉన్నాడు, మరలా మందు జోలికి వెళ్ళిపోతా ఉన్నాడు, మరలా చెడు వ్యసనాలకి బానిసైపోతా ఉన్నాడు. భక్తి అనేది 40 దినాలు, 9 రోజులు, 10 రోజులు, 7 రోజులు కాదు. భక్తి అనేది కొంతకాలం కాదండి, మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు, ప్రభు వచ్చే వరకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మీరు ప్రకాశిస్తారు? ఎప్పుడు మనం ప్రకాశించగలం? ఏమండి, మోషే అట ముఖం ప్రకాశించిందంట. అక్కడ ఇంకొక మాట రాయబడింది, మీరు నిర్గమకాండం 34 తర్వాత చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. కానీ ఆయన ముఖము చూడలేనంతగా. సరే, ఒక మాట చెబుతున్నాను, మనం చూడండి, కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సుల్లో వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నప్పుడు చూడండి, మీరు ప్రభు నమ్ముకున్నారు కదా అంటుంటారు. మాకేంటి తెలియదు, మాకు ప్రత్యేకంగా మా మెళ్ళలో సెలవులు ఉండవు, ఏముండవు, మీరు పాస్టర్ గారిలా కనబడుతున్నారు అంటుంటారు. ఏమో మరి ఆ ప్రకాశం మాలో ఉంటదేమో. దేవుని బిడ్డలారా, సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే గ్లోయింగ్ చర్చ్. సంఘం ప్రకాశించాలి. ఎప్పుడు సంఘం ప్రకాశిస్తుందంటే దేవునితో గడిపినప్పుడు. అప్పుడప్పుడు కాదండి, ప్రతిదినం దేవునితో గడపాలి. దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నారు, పక్షి అట పైకి ఎగరాలంటే 2 రెక్కలు చాలా అవసరం. 2 రెక్కలు ఉన్నప్పుడు పక్షి ఎంతెత్తైనా ఎగరగలదు. నేను అంటాను, క్రైస్తవ జీవితానికి ఉండవలసిన 2 రెక్కలు ఏమిటంటే, ఒకటి ప్రార్థన, రెండవది బైబిల్ పఠనం. ఈ 2 క్రైస్తవ జీవితానికి అవసరం. నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో, ఎంతగా వాక్యం చదువుతావో, ఈ రెండింటికి అర్థమేంటో తెలుసా అండి? నీవు ప్రతిదినము దేవునితో మాట్లాడాలా? నీవు ప్రతిదినము నీతో నా దేవుడు మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడటం అంటే అర్థం ఏమిటి? బైబిల్ చదవటమే. నీవు దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటమే. ఎప్పుడు ఈ 2 పనులు చేస్తామో మన ముఖాలు ఎలా ఉంటాయి? ప్రకాశిస్తాయి. మోషే ముఖం ఏమైంది? ప్రకాశిస్తాయి. ఈ ఒక్క మాటనే మరలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 5 విషయాలు చెప్పాలి కనుక త్వరగా నేను ముందుకు తీసుకుని వెళ్తాను. ఎవరు ప్రకాశిస్తారు అనడానికి ఇంకొక మాట చెబుతాను. అంటే సంఘం ఎలా ఉండాలని చెప్తున్నాను. 5G చర్చ్. 5G చర్చ్లో మొదటి G చెప్తున్నాను. మొదటి G ఏంటంటే గ్లోయింగ్ చర్చ్ అనండి. తెలుగులో ప్రకాశించే సంఘం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రకాశించాలా? అందరూ ప్రకాశించాలి. అందరూ కూడా ప్రకాశించే వాళ్ళగా ఉండాల. యోహాను గురించి ఒక మాట రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. సరే, మనం మండేవారిగా, మనం ప్రకాశించేవారంగా, మనం ప్రార్థించేవారంగా, మనం దేవునితో గడిపేవారంగా మనం ఉన్నప్పుడు మనం అనేకులకు వెలుగుగా మారిపోతాం. ప్రభు ఒక చోట అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనమే అనేకులకు వెలుగుగా మారాలి. ప్రభునందు ప్రియులరా, ఎవరు ప్రకాశిస్తారు అనడానికి దానియేలు గ్రంథంలో 12:3 ఒక మాట ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశమందు నక్షత్రములను పోలి ఉన్నారు అని చెప్తూ, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. వింటున్నారండి అందరూ? అందరికీ భోజనాలు ఉన్నాయన్నా? అయితే ఏ టైం అయినా పర్లేదు కదా. ప్రైజ్ అలాట్. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మాటలు వినాలా. 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథంలో ఏమన్నది? ఎవరు అనేకులను త్రిప్పుదురో. మీరు జాగ్రత్తగా విషయం అర్థమవుతుందా? ప్రకాశించాలంటే ముందు వారు దేవునితో గడపాలి.
ప్రకాశించాలంటే మనం చేయాల్సిన రెండో పని ఏంటి? అనేకులను దేవుని వైపు త్రెప్పాలా. నేటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు లోకం వైపు తిప్పేస్తున్నారు. ఇలా ఆలోచించు. కనుక అలా కాదు, దేవుని మనలను అనేకులను దేవుని వైపుకు నడిపించాలి. దేవుని వైపుకు నడిపించాలి. ఎంతమంది ప్రభు వైపుకు నడిపించగలుగుతున్నారు? ఒక మాట చెప్తాను నేను. మెట్ట మధ్యాహ్నం ఒక ఆమె కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడు. ఒక ఆమె కోసం ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. జాగ్రత్తగా వినండి ఈ విషయం. ఒక ఆమె కోసం ప్రభు వస్తే మిట్ట మధ్యాహ్న సమయంలో మాట్లాడితే ఇదిగో నా విషయం అంతా నువ్వు చెప్పేసావని చెప్పి, అంటే ఎందుకంటే అక్కడ సందర్భం మనకు తెలుసు కదా. ఇదిగో నీకు నేను దాహం ఇవ్వాలంటే నీ పెనిమిటిని తీసుకున్నా అంటే నా పెనిమిటి లేడని, కానీ నీకు 5 ఉన్నారు అనగానే నువ్వు సత్యమే చెప్పేవని కడవను విడిచిపెట్టి ఆ ఊరు వెళ్ళిపోయింది. సుఖాలని ఊరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళట. ఇదిగో నా యొక్క జీవితాన్ని మార్చినటువంటి నా ప్రభు, నా బ్రతుకును మార్చినటువంటి నా ప్రభు. అందుకే స్టువర్ట్పురం సుధాకర్ గారు ఒక పాట రాశారు. చేదు బ్రతుకును మధురముగా మార్చి చితికిన నన్ను చేరదీసి. ఏంటంట? చేదు బ్రతుకును మధురముగా మార్చి చితికిన నన్ను చేరదీసి. చితికిన నన్ను, నా బ్రతుకును, నా జీవితాన్ని మార్చాడు. ఎప్పుడైతే ఆమె జీవితం మార్చబడిందో సుఖారనే ఊర్లోనికి వెళ్ళంట. ఊరందరినీ ఎక్కడికి నడిపించింది? ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక దీపం ఎన్ని దీపాలు వెలిగించగలదు? ప్రశ్న అర్థం కాలేదా? ఒక దీపం ఎన్ని దీపాలనైనా వెలిగించగలదు. ఒక్క ఆమె ఊరందరినీ ప్రభుత్వం నడిపించింది. ఇప్పుడు సుఖార్ అనేటువంటి ఊరంతా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకేమర్థమైందంటే ఆ సమరయ స్త్రీ ప్రకాశించే జీవితంలోకి వచ్చేసింది. ఎవరు ప్రకాశిస్తారో తెలుసా? అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవారు. దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో గారు అద్భుతమైన పరిచర్య చేసేవారు. ఆ పరిచర్య ప్రారంభం ఏంటంటే పాత మిలిటరీ టెంట్లు వేసి పెట్టేవారట. ఇప్పుడే తమ్ముడి ఇంట్లో పెట్టాడు, కానీ మిలిటరీ టెంట్లు వేసి పెట్టేవారట. అలాంటి ఆ చిన్న పరిచర్య నేటి దినాలలో ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం. మంచి ప్రార్థనా పరుడు, ప్రేయర్ గ్రూప్స్ ఉంటాయంట. ఆ దైవజనుడు నడిపించిన విధానం ఏంటో తెలుసా అండి? మీరు ఒక్కొక్కరు 6 నెలల కల 2 ప్రభు దగ్గరికి నడిపించాలి. ఈ రోజున ఎంతమంది అలా ఉండగలుగుతున్నాం? నేను రావడమే గొప్ప, నేను రావడం ఎక్కువ అన్నట్టుగా ఉంటున్నాం మేము. ఒక్కొక్కరు 2 నడిపిస్తూ ఉంటే ఆ 2 మరలా 6 నెలల తర్వాత ఇంకొక 4 నడిపిస్తే మరొక 4 నడిపిస్తూ ఉంటే ఆ సంఘం ఈ రోజున లక్షల కొలది. ఏమండి, కారులు తీసుకోవడానికి 3 టైం పడుతుందట. అద్భుతమైన పరిచర్య. నేను అంటాను, మన గ్రామంలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, మన బంధువులలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, మన యొక్క కుటుంబాల్లో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించవలసిన బాధ్యత ఎక్కడో ఇతర దేశంలో ఉన్న వాళ్ళకే కాదు, నీ మీద ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రకాశిస్తారు? అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవారు ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు అనడానికి ఇంకా ఉన్నాయి. రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిన వారు ప్రకాశిస్తారు. ఏ అనుభవం? రూపాంతర అనుభవం. రూపాంతర అనుభవం అంటే తెలుసు కదా మీకు. ఇంకా అర్థం అవడానికి సింపుల్గా మాట చెప్తాను. రూపాంతర అనుభవంలోనికి వచ్చిన వాళ్ళే ప్రకాశిస్తారు. అంటే అద్భుతమైన విషయం ఏంటంటే గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారడమే రూపాంతరం. మన జీవితాలు ఎప్పుడైతే రూపాంతరం చెందుతాయో మనం అనేకులకు వెలుగుగా కనబడతాం, ప్రకాశిస్తాం.
ప్రకాశించే దీపాలుగా మనం ముందుముగాక. ఏమండి, వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఎవడైనను దీపం వెలిగించి మంచము కింద పెట్టడు గాని కొంచెము కింద పెట్టడు గాని దీపస్తంభం మీదనే పెడతారు. ఎందుకని? ఆ ఇంటి వారందరికీ కూడా వెలిగివ్వడానికి దీపస్తంభం మీదే పెడతారు. కొంచెం అంటే వ్యాపారం, మంచం అంటే సోమరితనం, పాత్రతో కప్పివేయడం అంటే పనులకు సాదృశ్యం. నేటి దినాల్లో ప్రార్థన అంటే వ్యాపారం సార్, ప్రార్థన అంటే పనులున్నాయి సార్, ప్రార్థన అంటే నాకు కొంచెం నీరసంగా ఉంది. మంచం కింద పెట్టబడిన దీపం అంటే సోమరితనం, కొంచెం కింద పెట్టబడిన దీపం అంటే వ్యాపారం, పాత్రతో కప్పివేసిన దీపం అంటే పనులు, విస్తారమైన పని పెట్టుకోవడం. ఇప్పుడు ఇలా ఆలోచించండి. అలా కాదు, దీప స్తంభం మీద ఉండాలి దీపం. కొంచెము కింద కాదు, మంచము కింద కాదు, పాత్ర కింద కాదు. మన దీపాలు ఎక్కడ ఉండాలి చెప్పండి? దీపస్తంభం మీద. గట్టిగా ఒక స్తోత్రం చెప్పాలి. దీపస్తంభం మీద దీపం ఉన్నప్పుడు ఆ ఇంటి వారందరికీ ఏమిస్తుంది చెప్పండి? వెలుగునిస్తుంది, వెలిగిస్తుంది. అంటే మనం ఇతరులకు ఎలా ఉండాలి? వెలుగునిచ్చే వాళ్ళగా ఉండాలి. వెలుగున్న చోట అండి చీకటి ఉండదండి. వెలుగున్న చోట చీకటి ఏమాత్రము కూడా ఉండదు, ఉండడానికి కూడా ఇష్టపడదు. వెలుగున్న చోట చీకటి ఏమాత్రము కూడా ఉండదు. మనం అనేకులకు వెలుగుగా ఉండాలి. మనం ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి. ఒకరికి మనం కీడు తలపెట్టేవారిగా ఉండకూడదు. మన వలన ఇతరులు మేలు పొందుకునే వారిగా ఉండాలి. నేను ఒక మాట అంటాను, ఇతరులకు నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి కీడు తలపెట్టుకో. వింటున్నారా? కూర్చోండి బ్రదర్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఎవరు ప్రకాశిస్తారు? ఎవరు ప్రకాశిస్తారు చెప్పండి? ఎవరు ప్రకాశిస్తారు? మాట్లాడాలి మీరు. దేవునితో గడిపేవారు ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు? అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవారు ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు? రూపాంతర అనుభవంలోనికి వచ్చిన వారు ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. ఈరోజు మనం కూడా ప్రకాశించే జ్యోతుల్లాగా ఉండాలి, ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉండాలి, రియల్ స్టార్స్. క్రీస్తునందు ప్రియులరా, కనుక 5Gలో మొదటి G చెప్పాను. ఏంటా మొదటి G అంటే గ్లోయింగ్ చర్చ్, అంటే సంఘము ప్రకాశించేదిగా ఉండాలి. నెంబర్ 2 రెండవది గ్రోయింగ్ చర్చ్, GROWING, అంటే సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఎదిగే సంఘంలాగా ఉండాలి. సంఘం ఇప్పుడు ఎలా ఉండాలా? మన పిల్లోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత సంవత్సరం అంతా చదువుతూ ఉన్నప్పుడు ఆ 25,000 50,000 కట్టిన తర్వాత ఏబీ తప్ప రెండోది రాలేదనుకోండి, వెరీ గుడ్ రా అంటామా? పిల్లోడు బాగా చదవాలని కోరుకుంటాం. ఇంట్లో పెరట్లో వేసినటువంటి మొక్క రోజు నీళ్లు పోస్తూ దానికి అన్ని విధాలుగా చూస్తున్నప్పుడు ఆ మొక్క ఎదుగుదల లేదనుకోండి, ఆ మొక్క వలన ఆ నేల కూడా వ్యర్థమైపోద్దని ఆ ఎదగని మొక్కని తీసుకెళ్ళి బయట పడేస్తాం. పుట్టిన బిడ్డ కూడా ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఏం కోరుకుంటారంటే వాడు పడుకోబెట్టిన బిడ్డ పడుకోబెట్టినట్టుగా ఉండకూడదు, వాడు బోర్లా పడాలా, వాడు కూర్చోవాలా, వాడు పాకాలి, వాడు ఆ మంచం పట్టుకున్న చేపట్టుకున్న నిలబడాలి, నిలబడిన వాడు ఎవరి ఆధారం లేకుండా వాడంతట వాడు నడవాలి, నడిచిన వాడు పరిగెత్తాలి. ఎదుగుదల అనేది కోరుకుంటాం. బిడ్డ ఎదుగుదల కోరుకుంటాం, వ్యాపారంలో ఎదుగుదల కోరుకుంటాం, చదువులో ఎదుగుదల కోరుకుంటాం, ఉద్యోగంలో ఎదుగుదల కోరుకుంటాం, అన్ని విషయాల్లో కూడా ఎదుగుదల కోరుకుంటాం. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా సంఘాన్ని ఎదగాలి అని కోరుకుంటాడట. ఎప్పుడు మన సంఘం ఎక్కడుందో అక్కడే ఉండడం కాదు. ఒకవేళ ఎదగకపోతే ఎందుకు ఎదగట్లేదు? ఒక వ్యాపారస్తులు చూడండి, ఒక వ్యాపారస్తులు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు చూడండి, కొంత పెట్టుబడి పెడతారు, పెట్టుబడి పెట్టి మార్చి టు మార్చి అనుకుంటారు కదా, వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. చూసిన తర్వాత నేను పెట్టింది పెట్టుబడి ఎంత పెట్టాను, ఎంత లాభం వచ్చింది అని చూసుకుంటారు. ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి, ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎందుకు నష్టం వచ్చింది, నా దగ్గర పని వాళ్ళు నమ్మకంగా లేరా, లేకపోతే నేను పెట్టిన పెట్టుబడి కరెక్ట్గా లేదా అని ఆలోచిస్తూ మరలా వ్యాపారం ఏ విధంగా చేయాలో ఆలోచిస్తారు. ఒకవేళ లాభం వచ్చింది అనుకోండి, ఈ లాభం ఎంత కాదు ఇంకా ఎక్కువ రావాలంటే దీన్ని ఇంకా ఎలా పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాగే సంఘము కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే కాదు కానీ ఎదిగే సంఘముగా ఉండాల. మొక్క ఉన్న చోట ఉండడం కాదు, మొక్క కూడా ఎదగాల.
ఆధ్యాత్మికమైన జీవితం కూడా ఎదగాల. ఒకప్పుడు నువ్వు సరిగా ప్రేమించలేదు ఎవరినేని, కానీ నువ్వు అందరినీ కూడా దేవుని ప్రేమతో నువ్వు ప్రేమించాలి. ఎవరికి సహాయం చేసే మనసు నీకు లేదు, కానీ నువ్వు సహాయం చేయటం నేర్చుకున్నావు అంటే నువ్వేం చేస్తున్నట్టు? ఎదుగుతున్నట్టు. కష్టంలో ఉన్నవాడిని ధైర్యపరుస్తున్నావు. ఒకప్పుడు ఎవరెలా పోతే నాకెందుకు అనుకున్నావు, కానీ అలా కాదు. కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆ వ్యక్తికి నువ్వు సహకరిస్తూ ధైర్యం చెప్తున్నావు. డోంట్ వరీ బ్రదర్, సిస్టర్, ఏం పర్లేదు, భయపడకండి. నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా దేవుడు నన్ను నా సమస్యలన్నిటి నుండి విడిపించాను. నా చీకటిని తొలగించి వెలుగు నా జీవితంలో ఇచ్చాడు. నా కన్నీళ్లు పోగొట్టి ఆయన దుఃఖం నుంచి ఆనందములోనికి, సంతోషంలోనికి నా దుఃఖమును నాట్యంగా మార్చేశాడని మనం అనేకులను బలపరిచే వారిగా ఉండాలి. అంటే మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మనం బలపరుస్తున్నామో, వాళ్ళని ప్రోత్సహిస్తున్నామో, వాళ్ళని ప్రేమిస్తున్నామో, వాళ్ళకి సహాయం చేస్తున్నామో, అప్పుడు నీ జీవితంలో ఏం ప్రారంభమైనట్టంటే ఎదుగుదల ప్రారంభమైనట్టు. బిడ్డ పుట్టిన తర్వాత ఎదగకపోతే వాడిని ఏమంటారంటే మరుగుజ్జోడు అంటారు. ఏ తల్లిదండ్రులు సంతోషించరండి. ఇప్పుడు అలాగే ఉంటాడు. ఏంటి చిన్న చేతుల ఒక మీటర్ చొక్క కొంటే ప్యాంటు చొక్క అయిపోద్ది వాడికి. వాడు ఎదుగుదల లేనప్పుడు ఆ తల్లి సంతోషించదు, ఆ తండ్రి సంతోషించడు. నా బిడ్డ ఎదగాల, చాలా పొడవవ్వాలా, లావు సన్నాలు పక్కనెట్టండి, ఎదగాల. ఎదగడం కొరకు రకరకాలు కూడా పెడుతుంటారు. పొడవు కావాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఎదుగుదల. అయితే దేవుడు కోరుకునేది సంఘం విషయంలో గ్రోయింగ్ చర్చ్. మొదటిది గ్లోయింగ్ చర్చ్, రెండవది గ్రోయింగ్ చర్చ్, మూడవ మాట గోయింగ్ చర్చ్. GOING అంటే సంఘం ఎలా ఉండాలంటే బయటకు వెళ్ళి సువార్త ప్రకటించే సంఘములా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? బయటకు వెళ్ళాలి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కదిలే సంఘంలా ఉండాలి. కదలాలా? 4 గోడల మధ్యలో నేను, నా ఇంట్లో నా పిల్లలు, అంతేకాదు. బయటకు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. గ్రేట్ కమిషన్ అని ఉంది బైబిల్లో. ఏంటా గ్రేట్ కమిషన్? గ్రేట్ కమిషన్ ఏంటి చెప్తారా? ప్రభు చెప్పాడు, ఆయన చివరి ఆజ్ఞ. అందరూ కూడా సిలువలో పలికిన మాటలు 7 మాటలు ఉన్నాయి, అది చివరి మాట అనుకుంటారు. అది కాదు. ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు ఆయన పలికిన చివరి మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గాస్పెల్ మీరు వెళ్ళి చెప్పండి, సువార్తను చెప్పండి. సువార్త అంటే అర్థం ఏమిటి? సువార్త అనే మాటలు 3 ఉన్నాయి. ఒకటి జననం, యేసు ప్రభు జననం, రెండవది ఆయన మరణం, మూడవది ఆయన పునరుత్థానం. ఈ 3 కూడా కలిపే సువార్త. మనం సువార్త చెప్పాలి. ఏమండి? ప్రభువుని నమ్మండి, ఇదిగో ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఇదిగో నా చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చాడు, పాపినైన నన్ను పరిశుద్ధునిగా మార్చాడు, చేదు బ్రతుకునేటువంటి నా జీవితాన్ని మధురంగా మార్చాడని మనం ఎలాగైతే రక్షణ పొందామో వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి. కానీ ఎవరిని కూడా బలవంతంగా మనం ప్రభులోనికి నడిపించకూడదు. బలవంతమైంది, నాకు ఇష్టం లేని ఆహార పదార్థం నాకు పెడుతూ ఉంటుందా? ఇక్కడ ఒకవేళ మీకోసం నేను తిన్న బయటికి వెళ్ళి కక్కేసుకుంటాను. ఎప్పుడు కూడా ఎవరిని మనం బలవంతం చేయకూడదు. అది యేసు ప్రభు చెప్పలేదు. అది కనుక అనేకులకు ప్రభు మాట చెప్పాలి, ప్రభు వైపు తిరగాలి అని చెప్పాలి. మనం చెప్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తారు, లేకపోతే వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఒక్కటే ప్రార్థన. సంఘం ఎలా ఉండాలంటే, నెంబర్ 1 గ్లోయింగ్ చర్చ్ అంటే ప్రకాశించే సంఘం. రెండవది గ్రోయింగ్ చర్చ్, ఎదిగే సంఘం. మూడవది గోయింగ్ చర్చ్ అంటే బయటకు వెళ్ళి సువార్త ప్రకటించే సంఘంలాగా ఉండాలి. నెంబర్ 4 ఇక 2 మాటలు ఉన్నాయి, నేను ముగించేస్తాను. 4వ మాట గివింగ్ చర్చ్. 5G చెప్తానన్నాను, 5Gలు 5Gలే. గ్రోయింగ్ గోయింగ్ గివింగ్ చర్చ్ అంటే సంఘం ఎలా ఉండాలంటే ఇచ్చే సంఘంలాగా ఉండాలి. ఇవ్వడం అంటే మీరు అనుకుంటారు అయ్యగారు కానుకల కోసమే చెప్తారనుకుంటారు. ఇవ్వడంలో చాలా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తే కష్టం, ఎక్కువ విషయాలు చెప్పడానికి సమయం లేదు కనుక. ఇవ్వడం అంటే ఏమి ఇవ్వాలంటే టైం దేవునికి ఇవ్వాలి. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ అని ఉంది. అంటే పోయిన
ధనమును తిరిగి సంపాదించుకొనగలమట కానీ పోయిన సమయాన్ని తిరిగి సంపాదించుకోలేదు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలచుచున్నది, యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్ష రాజ్యము. ఏంటంట? దినములు గడుచుచున్నవి, క్షణములు. హ్యాపీ బర్త్డే పాడేటప్పుడు కేక్ పెట్టుకుని వెనకాల బుడగలు పెడతారు కదా, రంగురంగుల బుడగలు. కొంతసేపటి తర్వాత ఏ రంగు బుడగైనా పేలిపోద్ది, అవునా? అది ఏ రంగు బుడగైనా పేలిపోద్ది. కేక్ కట్ చేసినప్పుడు మనందరం హ్యాపీ బర్త్డే అని విషయం చెప్తాం. అందులో ఉన్న ఒక మర్మం ఏంటో తెలుసా? ఒరే, నీకు ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోయిందిరా, అంతే కదా? ఒరే, ఒక సంవత్సరం ఆయుష్ నీకు చెప్పండి తగ్గిపోయిందిరా అన్నట్టేగా. నాకు ఇప్పుడు 52 అండి, 52 సంవత్సరాలు. నాకు 52 సంవత్సరాల ఆయుష్ ఏమైంది? తగ్గిపోయిందా? బ్రతికేది ఇంకెంతకాలమో నాకు తెలియదు. మానవుని ప్రాణం నీటి మీద బుడగలాంటిది అన్నాడు, మానవుని ప్రాణం గడ్డి పువ్వు లాంటిది అన్నాడు, మానవుని ప్రాణం చేద నుండి జారు బిందువు లాంటిది అన్నాడు, మానవుని ప్రాణం త్రాసులో ఉన్న ధూళి లాంటిది అన్నాడు, మానవుని ప్రాణం చెట్టు నుండి రాలిపోతున్న ఆకు లాంటిది అన్నాడు, మానవుని ప్రాణం మట్టితో చేయబడిన కొండ లాంటిది అన్నాడు. మానవుని యొక్క ప్రాణము ఉదయాన్నే వికసించి సాయంకాలాన్న వాడిపోయే పువ్వు లాంటిది మానవుని జీవితం. నీటి మీద ఉన్న ఆవిరి లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. మన అందం ఏపాటిది, సంపాదించుకున్న వ్యాపాటిది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి క్షేమంగా వచ్చే వరకు కూడా మనిషికి నమ్మకం లేదు. ఎందుకని? మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళిన అవతల వాడు జాగ్రత్తగా రావాలి కదా. పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటున్నాయో తెలియదు. మనం దేవునికి ఇవ్వాల్సింది సమయం. గివింగ్ చర్చ్, సంఘము ఏం చేయాలంటే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? కొంతమంది చూడండి, సమయం దేవునికి ఇవ్వడం తక్కువ, మొబైల్కి ఇవ్వడం ఎక్కువ. ఈరోజు సమయం ఎంతసేపు దేవునికి ఇస్తాం? ఎంత సమయం దేవునికి ఇవ్వగలిగాం? సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అంతేకాదు, మన దేహము కూడా దేవునికి ఇవ్వాలన్నది బైబిల్లో. దేహము దేవునికి ఇవ్వడం. ఎందుకంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డాయి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. మీ దేహములతో దేవుని మహింపరచాలి. దేహంతో పాపం చేయకూడదన్నది బైబిల్లో. దేహంతో పాపం చేయకూడదు. దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, అవునా? బండి మనకు ఎవరైనా కొనిచ్చారనుకో, లేకపోతే ఒక గిఫ్ట్ ఇచ్చారనుకో, నా గిఫ్ట్ ఏం చేస్తాం మనం? చెప్పండి, గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం? దాన్ని నీట్గా దాస్తాం. మరి దేవుడు కూడా మన దేహాన్ని మనకి ఎలా ఇచ్చాడు? గిఫ్ట్గా ఇచ్చాడు. నా దేహం నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. మన దేహాన్ని జాగ్రత్తగా, మన దేహాన్ని ఎలాగైతే శుభ్రంగా నీట్గా స్నానం చేసుకుంటామో, మన దేహానికి ఏది అవసరమో దాన్ని పెట్టాలా. మన బలహీనతలు తెచ్చిపెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసే వాటిని మనము దూరంగా ఉంచాలి కదా. చెప్పండి, దేహము దేవునికి ఇవ్వాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అంతేకాదు, మన ధనమును కూడా దేవునికి ఇవ్వాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను నీకు ఇస్తున్నాను. గివింగ్ చర్చ్, ప్రభుకి ఇచ్చే సంఘం. ఈ చివరి మాట చెప్పి ముగించేస్తాను నేను. గ్లోరిఫైయింగ్ చర్చ్. ఏంటండి గ్లోరిఫైయింగ్ చర్చ్? అంటే సంఘము ప్రభుకి మహిమ తీసుకురావాలి. సంఘం ఎలాగా? అందుకే ఇందాక బ్రదర్ చదివారు, మహిమ గల సంఘముగా చదివారు కదా బ్రదర్. సంఘము వలన దేవునికి ఏమి రావాలి? నేటి దినాల్లో సంఘాల వల్ల దేవునికి మహిమ రావట్లేదు. కొన్ని సంఘాల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను ముగించేస్తున్నాను, ఇంకా నా వర్తమానాన్ని ముగించేస్తున్నాను. మన బిడ్డల్ని చాలా చక్కగా చదివిస్తామండి. కొంతమంది తల్లిదండ్రులు చెమట కార్చి చాలా శ్రమపడి, నా పిల్లలు ఎవరైనా ఏమనుకుంటారండి, నా పిల్లలు నాకంటే బాగా చదవాలి అనుకుంటారా? నా ఏమంటే రిక్షా దొక్కునేటువంటి ఆయన పిల్లలు కూడా నా కొడుకు కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. అంటే తండ్రి ఆశ, తల్లి ఆశ ఏంటంటే నా పిల్లలు నాకంటే
బాగా అవ్వాలి, గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తారు తెలుసా? చెమట కారుస్తారు, చక్కగా వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడతారు, ఎంత ఎలా చేస్తారు, అంత చక్కగా చదివించి వాళ్ళు ఎంతో ప్రయోజకులు అవ్వాలని అనుకున్నప్పుడు ఆ కుమారుడు వల్ల, ఆ కుమార్తె వల్ల, ఆ కాలేజీ నుండో లేకపోతే ఏ వ్యక్తి నుంచి అయినా సరే ఆ తల్లిదండ్రులకు అవమానం తెచ్చిపెడితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరు. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఎంత డబ్బులు పెట్టి నేను చదివించాను, నాకు అవమానం తెచ్చిపెట్టినాక, తల్లిదండ్రులుగా నాకు అవమానం తెచ్చిపెట్టినాక, అందుకోసం కాదు కదా మీకోసం నేను అప్పులు చేసి, అందుకోసం కాదు కదా చెమట నేను ఎండలో కష్టపడింది, అందుకోసం కాదు కదా. బిడ్డల గురించి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడతారు, ఆ బిడ్డలు సరైన రీతిలో ఎదగాలని. నేను అంటాను, సంఘము గురించి కూడా ప్రభు కోరుకునేది సంఘము వలన దేవునికి మహిమ రావాలి. మా చర్చిలో నేను ఒక అమ్మాయి ఉంది, రమ్యశ్రీ అని, ఏడుదమాది గవర్నమెంట్ స్కూల్ ఉండేది. మా ఊర్లో ఒక చౌదరి గారు కాలేజ్ కట్టించారు, పురుషోత్తం చౌదరి. చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఆయన. కంటి ఆసుపత్రి కట్టించారు, గ్రంథాలయం కట్టించారు, స్కూల్ డెవలప్ చేశారు. ఆయన మంచి కోటీశ్వరుడు, చాలా మంచి దాత. కాలేజ్ కట్టించి ఆయన మంచి ఒక ఆలోచన చెప్పారు. ఇదిగో నేను ఇంత కష్టపడి నేను డెవలప్ చేశాను కదా, 10th క్లాస్లో ఎవరికి ఫస్ట్ మార్కులు వస్తే వాళ్ళకి 2 లక్షలు ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ చదవటానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఇంటర్ పాస్ అయినటువంటి బిడ్డలకి, అంటే అమ్మాయిలకి పెట్టారు, అబ్బాయిలకి పెట్టలేదు కాలేజ్, అమ్మాయిలకి పెట్టారు కాలేజ్. మరి తర్వాత మరి అబ్బాయిలు పెడతారేమో తెలియదు. ఎవరైతే ఫస్ట్ క్లాస్ వస్తారో ఇంటర్లో వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను అని చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ సంవత్సరంలో మా చర్చిలో ఉన్న అమ్మాయి రమ్యశ్రీ అనే అమ్మాయి 976 మార్కులు తెచ్చుకుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారేమో, రమ్యశ్రీ నాన్నగారు ఆటో నడుపుకుంటారు, వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ రేకుల షెడ్డు, పెద్దగా వాళ్ళ పరిస్థితి బాగోదు. నేను చెప్పాను అమ్మాయికి, ఒరే తల్లి నువ్వు కష్టపడి చదువుకోవాలి, వాక్యం కూడా ఇస్తుంటాను అప్పుడప్పుడు, బాగా చెప్పుద్ది, చాలా మంచి బిడ్డ, సెల్ ఫోన్ వాడదు, కష్టపడి చదివింది. 976. ఇంకొక అమ్మాయి కూడా 976 వచ్చాయి. ఇద్దరికి కూడా 5 లక్షలు ఇవ్వాలి, కానీ 5 లక్షలు ఇద్దరికి పంచాలని అనుకున్నారు. 2,50,000 2,50,000 అని అనుకున్నారు. ప్రార్థన చేసాం, అమ్మ 2,50,000 కాదు, దేవుడే వాళ్ళ మనసు మారుస్తారు, ఆయన ఇవ్వగలడు కదా, ఇచ్చేటట్టు దేవుడు చేస్తారని. తర్వాత ఈ సంవత్సరంలో సెకండ్ ఇయర్ బెటర్మెంట్ కూడా అవకాశం వచ్చింది. ఎగ్జామ్ కట్టింది, ఇంకొక 6 మార్కులు పెరిగాయి, 982 మార్కులు వచ్చాయి. అయినా కూడా ముందు వచ్చిన అమ్మాయి 976 మార్కులు వచ్చిన ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయితో పాటు కూడా ఇద్దరికీ కూడా మొన్ననే పోయిన మంగళవారం 5 లక్షలు ఒకరికి, 5 లక్షలు ఒకరికి చెక్కులు ఇచ్చారండి. ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ రమ్యశ్రీ తల్లిదండ్రులు అక్కడ ఆమెతో ఉన్నారు. పాస్టర్ అమ్మ గారు మేము కూడా అక్కడికి ఆ మీటింగ్కి వెళ్తే మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఆమె పై చదువులకు వెళ్ళటానికి ఇప్పుడు తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 5 లక్షలు పెట్టి పై చదువులకు చదువుతుంది. ఏమండి, ఆ అమ్మాయిని బట్టి, అలాంటి పిల్లలను బట్టి తల్లిదండ్రులు తలలు పైకి ఎత్తుకుంటారు. కొంతమంది పిల్లలు కాలేజీ అని పేరు పెట్టి పార్కులు అమ్మడి తిరుగుతూ, బైక్ల మీద బైక్ రేసులు చేస్తూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే పిల్లలు కూడా లేకపోలేదు. అయితే నేను చెబుతున్నాను, ఈరోజు నువ్వు ఎక్కడుంటున్నావో, నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నీ స్నేహాలు ఎవరితో ఉన్నాయో నీ తల్లికి నీ తండ్రికి తెలియకపోయినా పరమందున్న దేవునికి తెలుసు. నేను అంటాను, పిల్లలారా తల్లిదండ్రులకి ఘనత తెచ్చేటట్టు బ్రతకండి. సంఘము కూడా దేవునికి మహిమ తెచ్చే సంఘములా ఉందాం. బోధించే నేను కావచ్చు, మీకెంత అవసరమో ఆ మాటలు, ఈ మాటలు కూడా నాకు అంత అవసరం. సంఘము ఎలా ఉండాలో 5 విషయాలు చెప్పాను. 1, సంఘము ప్రకాశించే సంఘములాగా. 2, సంఘము ఎదిగే సంఘంలాగా. సంఘము 3, బయటకు వెళ్ళి సువార్త ప్రకటించే సంఘంలాగా. 4వది, సంఘము
ఇచ్చే సంఘములాగా, ఐదవది సంఘము మహిమ తెచ్చే సంఘంలాగా ఉండాలి. అప్పుడే సంఘాన్ని చూచి దేవుడు సంతోషిస్తాడు. అప్పుడే మన బిడ్డలు కూడా మన మాట విన్నప్పుడు, కుటుంబంలో ఉన్నవారు పెద్దవారు మాట చిన్నవాళ్ళు విన్నప్పుడు అప్పుడే ఆ పెద్దలు సంతోషిస్తారు, తల్లిదండ్రులు సంతోషిస్తారు. సంఘము సేవకుని మాట విన్నప్పుడు సేవకుడు సంతోషిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయాలని శ్రద్ధగా వాక్యం విన్న వారందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ, బయట కూడా ఎంతమంది ఈ శబ్దాన్ని విన్నారో వారందరికీ కూడా నేను దేవుని పేరిట వందనాలు తెలియచేస్తూ నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈరోజు ఈ రాత్రి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. నా దేవా, నీ సన్నిధి మాతో ఉంచండి. నువ్వు కృప కలిగిన దేవుడు నాయన, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు మా తండ్రి. సంఘము అనేది ఏంటో, సంఘం ఎప్పుడు పుట్టిందో, సంఘము స్థాపకుడు ఎవరో, సంఘము ఎలా ఉండాలో చక్కటి సంగతులు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ సంఘము ప్రకాశించాలని, ఎదగాలని, సువార్త ప్రకటించాలని, అలాగే నీకు ఇవ్వాలని, అలాగే తండ్రి మహిమ తెచ్చే సంఘంలా ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగ మేము ఉండాలని ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని మరింతగా దీవించండి. ఈ కూడికలకు చివరి దినం గనుక ఈ కూడిక ద్వారా ఖచ్చితంగా కొన్ని ఆత్మలైన కదిలించబడాలి, చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. మేమెవరిని కదిలించలేము. నీ మాటే ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. నీ మాటలో శక్తి ఉంది నాయన. ఆ శక్తి కలిగిన వాక్యము హృదయాలలో క్రియ చేయునుగాక. సేవకుని వారి బిడ్డలను దీవించండి. ఎన్నో పనులున్నప్పటికీ కూడా నీ సన్నిధికి వచ్చిన వారందరిని ఆశీర్వదించమని, తిరిగి నాయన మా గృహాలకు వెళ్తున్నప్పుడు మీ సన్నిధి మాతో ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.